ఇండియా ఫాస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన 3 ఏళ్లలోనే కంపెనీ 23వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరుకుంది. జీవిత బీమా, ఆటోమొబైల్ బీమా అందిస్తున్న ఫస్ట్ ఇన్సూరెన్స్ త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగు పెడుతోంది. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా హెల్త్ కార్డ్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా ఫస్ట్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్, యూకేకి చెందిన లీగల్ అండ్ జనరల్ సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఇండియా ఫస్ట్ వివిధ పాలసీలను వినియోగదారులకు అందిస్తోంది. క్లైమ్స్ విషయంలో కంపెనీ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ నందగోపాల్ చెప్తున్నారు. గ్రోత్ కాకుండా కస్టమర్ కి ఏ విధంగా మేము సౌకర్యాలు అందిస్తున్నాం అన్నది కూడా చాలా ప్రధాన అంశం. మా ఉద్దేశంలో కస్టమర్స్ ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే సరైన అవగాహన ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు అర్థం అయినా కాకపోయినా చక్కగా వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం అనేది మా ప్రధాన లక్ష్యం. ఇండియా ఫస్ట్ దేశంలోనే మొదటిసారిగా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డెబిట్ కార్డ్ లాంటి పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ లో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులో ఉంది. ఆంధ్ర బ్యాంక్ ద్వారా మేము ఒక హెల్త్ కార్డ్ అనే కొత్త ఇనిషియేటివ్ ని ఇంట్రడ్యూస్ చేయడింది. ఏంటంటే ఈ హెల్త్ కార్డ్ ఒక జస్ట్ లైక్ ఒక ఏటీఎం కార్డ్ లాగా, డెబిట్ కార్డ్ లాగా ఉంటుంది. ఈ కార్డు మీకు మాస్టర్ కార్డ్ ద్వారా ఏ నెట్వర్క్ అయినా, మాస్టర్ కార్డ్ నెట్వర్క్ లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ హెల్త్ కార్డ్ జస్ట్ సింపుల్ గా స్వైప్ చేస్తే మీరు హెల్త్ క్లెయిమ్ ఆటోమేటిక్ గా అమౌంట్ కార్డ్ డెబిట్ అయ్యి బ్యాలెన్స్ మేము ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ గా హాస్పిటల్ చెల్లించడం అవుతుంది. ఆంధ్ర బ్యాంక్ ద్వారా రాష్ట్రంలో భారీ నెట్వర్క్ కలిగి ఉన్న ఇండియా ఫస్ట్ పాలసీ వివరాలు సులువుగా అర్థమయ్యేలా వినియోగదారులకు వీడియోను అందిస్తోంది. కంపెనీ త్వరలో హైదరాబాద్ లో కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈవీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ 9.